హాయ్ అండి, అందరికీ నమస్తే. రాంబాబు అని నేను. చూస్తున్నారు కదా, మొక్కలు షిఫ్ట్ చేస్తున్నాము. లారీలో వచ్చాయండి పామాయిల్ మొక్కలు. లారీ మన పొలం దగ్గరికి వెళ్ళదండి, దారి అంత బాగుండదు. అందుకే మన ట్రాక్టర్లో మనం షిఫ్ట్ చేసుకున్నాము. ఒక ట్రాక్టర్లో షిఫ్ట్ చేసినందుకు 90 మొక్కలు వచ్చాయి. మనకి యాక్చువల్లీ 300 మొక్కలు రావాలి. 5 ఎకరాలకి వేస్తున్నానండి ప్రజెంటు. మొక్కలకు వెళ్ళేటప్పుడు కింద పడిపోతాయేమోనని డ్రైవర్ అన్న తాడుతో గట్టిగా కట్టేస్తున్నాడు. చూశారు కదండి, రాంబాబు అనే మన ఛానల్లో ఆల్రెడీ రీల్స్ చేశాను నేను. మొక్కలు వేయాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది వాటర్ అండి. వాటర్ లేని పామాయిల్ తోట అనేది మనం వేయలేము. ఎందుకంటే పామాయిల్ తోటకి వాటర్ ముఖ్యమండి. మా చేనికి వెళ్ళే దారిలో కాలువ ఉంటుంది మన గట్టుకి. ఆ కాలువలో పైప్ వేసి పూడ్చామండి, మట్టేసి. కానీ కొంచెం వర్షం పడుతున్నాయి కాబట్టి కొంచెం ట్రాక్టర్ దిగింది, కానీ డ్రైవర్ అన్న లాగించేసాడండి. ఇక్కడ మనం షిఫ్ట్ చేసుకుంటున్నాం మొక్కల్లో. ఇక్కడ దింపించుకుంటున్నాము. 3 లోడ్లుగా వచ్చాయి. ఒక్కొక్క లోడ్కి వచ్చి 90 మొక్కలు వచ్చాయి. మొక్కలు మనం లెక్క పెట్టుకుంటూ దింపుకోవాలండి. ఒక్కటి తేడా వచ్చినా మనకి మళ్ళీ రాదు. ఎందుకంటే మనకి మొక్కలు దగ్గర నుంచి రాలేదు, చాలా దూరం నుంచి వచ్చాయండి. అశ్వరావుపేట నుండి వచ్చాయి. ఈ మొక్కలు కావాలంటే మనకి ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారండి. మనకి పామాయిల్ ఫ్యాక్టరీ వాళ్ళైనా ఏం కాదు, లేకపోతే మనకి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు. ఎవరికి కన్సల్ట్ అయినా మనకి మొక్కల గురించి చెప్తారు, ఎలా వేయాలి, మనకి ఎలా తీసుకోవాలి అనేది. పట్టా ల్యాండ్ ఉంటే మనకి సబ్సిడీ కూడా దొరుకుతుంది. మాది పట్టా ల్యాండ్ కాబట్టి మాకు సబ్సిడీ ఇచ్చారండి. మొక్క వచ్చి మనకి 20 రూపాయలు పడ్డది. మొక్క హైట్ వచ్చి 3.5 feet అండి. ఇవి 1 year మొక్కలు. నేను అన్నీ లెక్కబెట్టి దింపించుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ తక్కువ పడితే తీసుకురాలేమండి, చాలా దూరం కాబట్టి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. మొక్కకు వచ్చి మనకి 35 రూపీస్ తీసుకున్నారు. అంటే యాక్చువల్ నాకు 10,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి అయింది. మళ్ళీ ఇవి దింపే వాళ్ళకి లేబర్ ఖర్చులు కూడా 3,000 రూపాయలు అయింది దింపడానికే, ఓన్లీ దింపడానికే. పామాయిల్ వేయాలి అనే ఐడియా నాకు 2 years బ్యాకే వచ్చింది, కానీ అప్పుడు వాటర్ లేవండి. వాటర్ సోర్స్ ఉండాలంట కంపల్సరీ. పామాయిల్ వేయాలంటే మ్యాక్సిమం వాటర్ వేయాలి. అందుకే నేను ముందుగా ఏం చేశానంటే, మీరు చూశారు కదా మన షార్ట్ రీల్స్లలో, ఫస్ట్ వాటర్ వేయించాను. బోర్ వేయిస్తే వాటర్ పడితే మొక్కలు పెట్టాలి, లేకపోతే ఎవరికైనా కౌలుకి ఇచ్చేసి ఏదైనా జాబ్ చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే నేను వాటర్ ఇప్పించినప్పుడు వాటర్ పడ్డాయండి. వాటర్ ఫుల్గా పడ్డాయి, అంటే మనకి సరిపోయేంత వాటర్ అయితే పడ్డాయి. తర్వాత ఏం చేశాను, మీరు చూశారు కదా, చుట్టూ పిల్లర్లు వేయించాను. పిల్లర్లు వేయించేసి, పిల్లర్లు కూడా చాలా స్ట్రాంగ్గా వేయించానండి. రాడ్లు కట్టేసి, బుట్టలు కట్టేసి, తవ్వించి కాంక్రీట్తో. ఎందుకంటే లైఫ్ టైం ఎక్కువ రావాలి అంటే ఈ మొక్కలు ఎట్లాగో 30 years దాకా ఉంటాయంట. అందుకే నేను కూడా గట్టిగా ప్లాన్ చేశాను. ఈ మొక్కలు వేసుకోవాలంటే మనకి మార్కింగ్ ఇంపార్టెంట్. అంటే కొలతలు కంపల్సరీగా మనం ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే మొక్క ఎదిగే కొద్దీ ఎక్కువ ల్యాండ్ని ఆక్యుపేషన్ చేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, 9 మీటర్లు ఇంటూ 9 మీటర్లు అండి. అంటే మొక్కకి ఎటు చూసినా 9 మీటర్ల లెంత్లో వేస్తామన్నమాట. ఎకరాకు వచ్చి 57 నుండి 60 మొక్కలు వేసుకోవచ్చు. రెక్టాంగిల్లో కానీ లేకపోతే డైమండ్ షేప్లో కానీ వేసుకోవచ్చు. మా ల్యాండ్ కొంచెం రెక్టాంగిల్లో ఉంటుంది. మేము లైన్స్ వేసుకుంటున్నామండి. ఎందుకంటే లైన్ వేసుకోవడం వల్ల మనకి సూర్యకిరణాలు కూడా డైరెక్ట్గా ల్యాండ్లో పడతాయి. డైమండ్ అనేది వేసుకోవచ్చు, కానీ అంత మాకు ఫ్రీగా ఉండదేమో అనిపించింది. అందుకే మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాము. నేను మా అన్నయ్య ఇద్దరం కలిసి మార్కింగ్ ఇస్తున్నాము. మార్కింగ్ వేయడానికే మాకు 1.5 hours పట్టింది. చైన్ అంతా తిరిగి మార్కింగ్ వేయాలండి లైన్ డోర్స్కి. ఒక రెడ్ క్లాత్ని మేము తీసుకొని దాన్ని కట్ చేసుకొని, ముక్కలుగా కట్ చేసుకొని 9 మీటర్లకి ఒకటి, 9 మీటర్లకు ఒకటి అడ్డం ఇంటూ పొడుగు ఇచ్చుకున్నామండి. తర్వాత ఆ లైన్ డోర్ ఆ సైడు ఈ సైడ్ పట్టుకొని మొక్క 9 మీటర్ల లెంత్లో ఇక పెట్టుకొని మొక్కలు పెట్టుకోవచ్చు. వచ్చిన కూలీ లేబర్స్ అందరూ మొక్కల్ని షిఫ్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడ పెట్టాలి, మొక్కలు మార్కింగ్ ఇచ్చిన కాడకి డంప్ చేసుకుంటున్నారు. ల్యాండ్ ఉండి పామాయిల్ మొక్కలు పెట్టుకునే వారికి మంచిదేనండి. ఎందుకంటే ఇందులో డైలీ వర్క్ అనేది ఉండదు.
మనకి ఫ్రీ టైంలో ఇందులో వర్క్ చేసుకోవచ్చు మనం. సో నేను అందువలన నా ఫ్రీ టైమ్స్లో కూడా నేను వర్క్ చేసుకోవాలి ఇందులో అని నేను పామ్ ఆయిల్ వేసుకుంటున్నాను. పామ్ ఆయిల్తో పాటు మనం అంతర పంటగా ఏదైనా వేసుకోవచ్చు అండి. వాటర్ ఉంటుంది కాబట్టి 3 ఇయర్స్ లోపు మన అంతర పంటగా ఏదైనా వేసుకోవచ్చు, సాగు చేసుకోవచ్చు. అది మన ఇష్టం. అది చూసారుగా, మొక్కలన్నీ సిప్ చేసుకుంటున్నారు, గోతులు తీస్తున్నారు. 2 ఎకరాలు అంటే మనకి ఇక్కడ 110 నుంచి 120 మొక్కలు పడతాయండి. తర్వాత మనకి ఇంకో బిట్ ఉంది, అది 3 ఎకర్స్, మొత్తం 5 ఎకరాల్లో పామ్ ఆయిల్ వేస్తున్నాను ప్రజెంటు. ఈ మొక్కల్ని హెల్తీగా ఉంచాలి అంటే మనం ఆవులు, పశువుల ఎరువులు వాడాలండి బాగా. అది ఎక్కువ వాడుకుంటూ మనం సేమ్ అదే మోతాదులో మనకి వాటర్ సోర్స్ కూడా ఉండాలి. వాటర్ డ్రిప్ సిస్టమ్ పెట్టిస్తాను. డ్రిప్ సిస్టమ్ పెట్టిన తర్వాత కావాల్సినప్పుడల్లా డ్రిప్ మనం ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏ మొక్కకి ఎంత వాటర్ కావాలి అనేది ఆటోమేటిక్గా అది వెళ్తూ ఉంటుంది. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ మొక్క నేనే తవ్వి వేశానండి. మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. అడ్వాన్స్గా ఏం చేయాలి ఏంటి అనేది రైతులకి చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను షేర్ చేస్తాను. యాక్చువల్లీ నేను ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు తెలిసినవి కొన్ని అయినా కొంతమందికైనా ఉపయోగపడాలి అని. ఇప్పుడు మా ఏరియాలో కొత్తగా పామ్ ఆయిల్ వేసింది కూడా నేనేనండి. ఫస్ట్ డేర్ చేసి వేసాను పామ్ ఆయిల్. ఎందుకంటే ఎక్కువ ల్యాండ్ మీద ఆధారపడి జీవిస్తుంటాం కాబట్టి మనం పామ్ ఆయిల్ ఒకసారి వేస్తే ఆ ల్యాండ్ ఇక మనకి 30 ఇయర్స్ దాకా మనకి ఇంకా వేరే వాటికి యూజ్ కాదండి. 3 ఇయర్స్ లోపు మనం ఏ పంట అయినా చేయొచ్చు, తర్వాత కుదరదు. అందుకని ఎవరు అంత డేర్ చేయరు. అందులోనూ ఇటు వాటర్ సోర్స్ ఉండదండి, మాకు చాలా ఇబ్బంది. కానీ నేను డేర్ చేసి బోర్ వేపిస్తే నాకు వాటర్ పడ్డాయి. సో వాటర్ పడ్డాయి కాబట్టి నేను పామ్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు కరెంటు లాగిచ్చి దీనికి చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయాలి. ఫెన్సింగ్ తెచ్చి పెట్టానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.